ఇదేనమ్మా నా ప్యాలెస్. నువ్వు కాపురం చేయబోయే గోపురం. ఇదిగో తాళం చెవి, లోపలికెళ్ళి చూడమ్మా. ఏం బావా, సొంత ఊర్లో ఇల్లు చూసుకుంటే పోయేదిగా, ఎందుకు ఇలా 10 మైళ్ళ దూరంలో ఉండాలనుకుంటున్నావు? నా మొహం కూడా చూడని మా నాన్నగారు పంతం పట్టారు. ఒకే ఊళ్ళో ఉంటే ఎదురుపడినప్పుడల్లా ఇద్దరికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఏమ్మా, ఎలా ఉంది నా వైట్ హౌస్? మీరు చెప్పిన వైట్ హౌస్ లో వైట్ లేదు గాని ఇల్లు మాత్రం చాలా కళగా ఉంది. ఏమండి, మీరేమీ అనుకోనంటే నేను ఒక మాట చెప్తాను. చెప్పు. మనం పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నాం. మీ వాళ్ళు మా వాళ్ళందరూ మనం కష్టాలు పడతామని అనుకుంటున్నారు. కానీ వాళ్ళందరూ మనల్ని చూసి ముక్కు మీద వేలేసుకునేలా మనం ఎదిగి చూపించాలి. అవునవును, బాగా ఎదిగి చూపించాలి. అందుకని మనం జీవితంలో పైకొచ్చే వరకు ఫస్ట్ నైట్ లాంటి విషయాల్ని కొంచెం వాయిదా వేసుకుంటే మంచిది. అప్పుడే మనకి ఇంకా త్వరగా అనుకున్నది సాధించాలనే పట్టుదల పెరుగుతుందండి. ఏమంటారు? చూసారా, బల్లి కూడా శుభం పలికింది. అవునవును, ఆ బల్లికి పెళ్ళై ఉంటే కదా. మీకేం అభ్యంతరం లేదుగా? అబ్బే, బల్లికి లేని అభ్యంతరం నాకెందుకు? ఎక్కడికి వెళ్తున్నారు? అదే, బల్లి మళ్ళీ శుభం పలికే వరకు బయట పడుకుందామని. ఫస్ట్ నైట్ వద్దని చెప్పాను కానీ బయట పడుకోమని చెప్పలేదుగా. ఒకే గదిలో ఉన్నా కూడా మనం నిగ్రహంగా ఉండొచ్చు. అవునవును, ఒకే గదిలో ఉన్నా కూడా మనం నిగ్రహంగా ఉండొచ్చు. స్వామియే శరణమయ్యప్ప. అదేంటి కింద పడుకుంటున్నారు? ఒకే మంచం మీద పడుకున్నా మనం నిగ్రహంగా ఉంటే ఏమీ జరగదు. చూసారా చూసారా, మళ్ళీ బలి తదాస్తు పలికింది. నే చెప్పింది కరెక్ట్ అన్నమాట. అవునవును, ఆ విషయం బల్లికి తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ నువ్వు చెప్పిందే కరెక్ట్. నేను వెళ్ళి లైట్ ఆఫ్ చేసేస్తాను. ఏమైంది? ఏమైంది స్వప్న? ఏమైంది స్వప్న? ఏమండి, మీరేమి అనుకోనంటే ఒక మాట చెప్తాను. మనం ఫస్ట్ నైట్ వాయిదాని వాయిదా వేద్దాం. మరి బల్లి తల్లి? ఆహా, భలే బల్లి తల్లి, అది కూడా శుభం పలికింది. ప్రేమే శరణమయ్యప్ప.